జవర గమన నిన్ను చూసి ఆపగలనా. ఓ సారీ, ఇది వ్లాగ్ కదా. సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. నా వ్యూవర్స్ తో మాట్లాడి చాలా రోజులైందండి. ఇప్పుడైతే నాకు టైం దొరికింది మాట్లాడడానికి. ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మా ఇంట్లో మేనత్త నలుగులు జరుగుతుందండి. ఫాస్ట్ గా ఇక మనం మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, మేనత్త నలుగులు అంటే మేనత్త వాళ్ళు వాళ్ళ మేన కూతురును లేదా మేనల్లుడును ఇంటికి పిలిచి వాళ్ళకి వరుస తట్లనేవి పెడతారండి మా ఇళ్లలో. ఏమంటే మేనత్తకు ముందు నుంచి కోరికలు ఉంటాయి వాళ్ళకి, అవి పెట్టాలి ఇవి పెట్టాలి అనేసని. సో ఆ కోరికలన్నీ ఇలా తీర్చుకుంటారన్నమాట. ఈ వరుస తట్లు అనేవి ఆడ్ నెంబర్స్ తో పెడతారు. లైక్ 11, 9, 13, 15 అలా. వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు, తర్వాత గోల్డ్ ఏమైనా పెట్టాలనుకుంటే అవి కూడా అన్ని పెట్టేసి ఇచ్చేదేమండి. ఇవి మా ఇంటి సైడ్ చేసే పద్ధతులండి. ఇక వరుస తట్లన్నిటినీ కూడా ఇంట్లో ఉన్న ఆడపడుచులు, వదినలు, ఇంకా ఉన్న ఆడవాళ్ళందరూ చేరి ఇలా మోసుకొని తీసుకొచ్చి పవన్ ముందర పెట్టాలన్నమాట. ఇది మా ఇంట్లో పద్ధతి. చూడండి, మా ఇంట్లో ఆడపడుచులు అందరూ ఇలా తట్లు మోసుకొని వస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉన్నారు. పెళ్లికలు అయితే ఇక్కడ నుండినే స్టార్ట్ అయిపోయింది అసలు చూస్తూ ఉంటే. మళ్ళీ అన్నీ చెప్తాను. అలా ಹೆಣ್ಮಕ್ಳು ತಲೆ ಬಗ್ಗಿಸ್ಕೊಂಡು ತಲಕಾಯಿ ఎప్పటి నుంచి బాగునింది. అందరూ పోయి ఇలా చాలా పెళ్లిళ్ళకి తీయాలనుకున్నాను, కానీ ఏ పెళ్లిలోనూ కుదరలేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రదీప్ అన్న ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. నేనైతే ప్రిపరేషన్ బ్లాగ్స్ లోనే చెప్పానండి వాళ్ళు ఏమేమో వండేస్తున్నారు అనేసని. సో చూసేయండి, తట్లన్నిటిని చూసేయండి ఏమేమి వండారని. అబ్బా, వాళ్ళ ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది. కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి మీకు ఏ ప్లేట్ అయితే నచ్చింది. అదే ప్రశ్న నన్ను అడగకుండా, ఎందుకంటే నాకు మురుకులు అంటే చాలా బాగా ఇష్టం. సో ఇక్కడ నాకు మురుకులు బాగా నచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. సో పవన్ కి అయితే పెళ్లికల వచ్చేసింది బాల, పల్లకిని తెచ్చేసింది బాల. ఇక్కడ ఉన్న అబ్బాయి వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ అన్న. ఇక మన నలుగు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వ్లాగ్ లో చెప్పినట్టుగా మేనత్త నలుగు. చూడండి, మా పెద్ద మేనత్త మా పెద్దమ్మ, సో చిన్న మేనత్త మా అమ్మ. అప్పుడే మా పెద్దమ్మ కనిపించింది కదండి ఫస్ట్ క్లిప్పింగ్ లో. అక్కడే వాళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. పవన్ ఇప్పుడు వేసుకుంది కూడా వాళ్ళు ఇచ్చిన డ్రెస్. సో ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు హారం వేసి వాళ్ళు పెట్టాల్సిన బట్టలు పెడుతున్నారు. ఇక్కడ బట్టలు, గిఫ్ట్ కూడా, ఒక రింగ్ పెట్టారు. మా ఇంట్లో ఇంకొక పద్ధతి ఉందండి. ఏమంటే ఈ వరుస తట్లు పెడతారు కదా, ఆ వరుస తట్లన్నిటినీ కూడా మేనల్లుడు లేదా మేనకూతురు లేదా ఎవరు పెళ్లి కూతురు ఉంటారో వాళ్ళందరి చేత టచ్ చేయిస్తారు. టచ్ చేస్తే అది వాళ్ళకి చేరినట్టు అనే నమ్మకంతో ఉంటారు. అది మా ఇంట్లో పద్ధతి. అది కాగానే తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి నలుగు పెట్టడం అంతా ఫాస్ట్ గా పెట్టేస్తాను. ఒక్కొక్క సెకండ్ లో చూసేయచ్చు మీరు ఎవరెవరు అనేది. సో అవన్నీ చూసేయండి. మేనత్తలు నలుగు పెట్టేశాక అది వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెడతారు. సో అలా పెట్టేసి తర్వాత అందరు నలుగులు. ఇక్కడ మా అశ్విని అక్క వచ్చి కుంకుమ పెడుతూ ఉంది. సో అలాగే శరత్ కూడా పెట్టి వాళ్ళతో ఫోటోలు తీసుకున్నారు. దీని తర్వాత వచ్చే క్లిప్పింగ్ లో అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము. ఆ క్లిప్పింగ్ చూసేయండి ఎంత సందడి చేస్తున్నామని తెలుసు. బాగుందా? బాగుంది చెప్పు. ఇట్లా చూపి చేతిలో.
ఇంక పై ఆడదా బోండా మీకు నేను ప్రిపరేషన్స్ వ్లాగ్ లోనే చెప్పాను, అంతా ప్రిపేర్ అయినాక చూపిస్తాను ఎలా ఉంది అనేది అని. పాయసము, వెజ్ పలావు, సాంబారు చూసేయండి అన్ని, కానీ మీకు తెచ్చివ్వలేను, సారీ. ఇక మేము కజిన్స్ అంతా ఆల్మోస్ట్ అందరిది అయిపోయినాక లాస్ట్లో పెట్టామండి నలుగురు, ఎందుకంటే ఫొటోస్ తీయించుకొని హ్యాపీగా పెట్టచ్చు అనే ఉద్దేశంతో లాస్ట్లో పెట్టాము. సో అన్ని రకాలుగాను నిల్చుకొని ఫొటోస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, పవన్ వాళ్ళ అన్న శరత్ వచ్చి జర్మనీలో ఉంటాడు. సో వాళ్ళ పెళ్లి కోసం అనేసే వచ్చాడు. వాడు కనిపించే ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు వచ్చే క్లిప్పింగ్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది ఏంటి క్లిప్పింగ్ అనేది. అదేనండి హారతి పట్టడం. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్లో చెప్తున్నాను మోనికాకి, అశ్వినాకి ఏంటంటే మేనల్లుళ్ళు అంటే ఎంత ఇష్టమో చూడు, మనకి హారతి పట్టలేదు, మన ముగ్గురికి మాత్రం పట్టలేదు, ఇంకా వాళ్ళందరికీ పట్టింది అని చెప్తున్నాను. నెక్స్ట్ నేను చెప్పేసే క్లిప్పింగ్ అయిపోగానే మేము ఏదో ఒక ఫోటోకి BTS చేస్తున్నామండి. BTS ఎలా ఉంటుందో మాతోని చూడండి మీరే. ఫోటో తీసుకుంది కూర్చోరా చాలు చాలు డిప్పురి చెయ్యి హిమాని కనిపిస్తలేదు, కొంచెం పైకి. Ready now? Ready? And 1, 2, 3, action! Put it last. Ready now? ಅವರೆಲ್ಲ ಬರಲ್ಲ ನಮ್ಮ ಜೊತೆ ಎಲ್ಲ ఏమిటికి పూలు పెట్టుకోండేది నువ్వు? పవన్ కేసేకా అందరికీనా? వావ్, నాకా? ರಿವೆಂಜ್ ಇಲ್ಲ ಇಡು 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 ಪರವಾಗಿಲ್ಲ. పెట్టాలంటే పెట్టాలి. ರವಿ ನಾವು ಬೀಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ನಿನ್ನೆ ಬೀಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಎಲ್ಲ. ಚಿಕ್ಕದ್ರಿ ಅವಮಾನ ಆಗುತ್ತೆ, ವಯಸ್ಸಲ್ಲಿ ದೊಡ್ಡವರಿಗೆ ಚಿಕ್ಕದಿಟ್ಟು ಅವಮಾನ ಆಗುತ್ತೆ. ಇದು ಚಿಕ್ಕದಾದ್ರೆ ಅವಮಾನ ಆಗುತ್ತೆ. ಇಟ್ಬಿಡಮ್ಮ. ಇಲ್ಲ ನೀನು ಅಣ್ಣನಿಗೆ ఖాళీ జాగా ఎంత అందరికీ పెట్టాలి. ఏ హిందూ ధర్మం అది పెడితే ఏమి తప్పేం లేదు. ಮೊಬೈಲ್ ಸೈಡ್ ಇಟ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಮೊಬೈಲ್
ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో వీఆర్ సేయింగ్ బై. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. Know that they ride or die.